ఇప్పుడు సార్ నార్మల్ ఇప్పుడు మీరు ఒక పదం వాడారు, స్టంట్ అని ఒక పదం వాడారు. స్టంట్ అనగానే చాలామందికి అంటే ఏమనుకుంటారంటే గుండెకి మాత్రమే అది చేస్తారు అన్న ఒక అజంప్షన్ సార్. అసలు ఆ స్టంట్ అన్నది కిడ్నీలు వాటికి అంటే ఎలా యూస్ చేస్తారు సార్? దీనికి ఎందుకు యూస్ చేస్తారు? అది ఎందుకు పెడతారు? చాలామంది భయపడతారు కూడా స్టంట్ వేయించుకోవాలంటే. అసలు దాని ద్వారా ఏం ఉపయోగం సార్ అసలు? స్టెంట్ అంటే మామూలుగా అది ఇంగ్లీష్ పదం. మామూలుగా ఒక గొట్టం లాంటిది, ఒక మెటల్తో చేసిన ఒక గొట్టం లాంటిది. ఒకటి మెటల్ అవ్వక్కర్లేదు, రబ్బర్ అవ్వచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు మనకు శరీరంలో ఉండే రకరకాల నాళాలు ఉంటాయి, గొట్టాలు ఉంటాయి. అంటే ఇప్పుడు రక్తనాళాలు లోపల మూసుకుపోయింది అనుకోండి, అందులో వేసేది ఏదో వాస్కులర్ స్టెంట్. అది గుండెకి మీరు చెప్పినట్టు గుండెకి రక్తాన్ని అందజేసే రక్తనాళాలు మూసుకుపోతే అందు లోపల ఇది పెట్టి దాన్ని తెరుస్తారు. ఆ అడ్డం లేకుండా చేయడం స్టంట్. ఇప్పుడు ఇదే ప్రక్రియ నేను చెప్పిన ఈ మూత్రద్వారం ద్వారా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ యూరిటర్ దగ్గర పెట్టేది. అందులో రాయి ఉండి అడ్డం పడిన దగ్గర వీళ్ళు వెళ్ళి అక్కడ స్టంట్ పెడతారు, కొంచెం ఆ అడ్డం తెరుస్తారు బేసిక్గా స్టంట్ ద్వారా. సో స్టంట్ అన్నది ఎక్కడైనా ఏదైనా గొట్టం లోపల మూసుకుపోతే దాన్ని తెరవడానికి ఉపయోగించే ఒక పరికరం పేరు, అంతే. అది యూరిటరల్ స్టంట్ అవ్వచ్చు, కార్డియక్ అంటే వాస్కులర్ స్టంట్ అవ్వచ్చు, ఎక్కడైనా రకరకాల చోట్ల వేరే చోట్ల వేస్తారు. దీనికి చాలా భయపడిపోతూ ఉంటారు సార్. అంటే ఇది అమ్మో చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు అని అవగాహన లేని వాళ్ళు కొంత భయపడుతూ ఉంటారు సార్. మీరు చెప్పింది కరెక్టే. అంటే ఇప్పుడు గుండెలో వేయడం అంటే అది మామూలుగా ఇప్పుడు ప్రాణంతో కూడుకున్న పని కదా, ప్రాణ నష్టం. అలాగే యూరిటర్ కూడా ఇప్పుడు మూత్రద్వారం మూసుకుపోవడమో లేదంటే యూరిన్ బయటకు రాకుండా ఉంటే కొన్నాళ్ళకి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. అది ఇన్ఫెక్షన్ వచ్చినా అక్కడ ఆ ప్రాంతంలో. సో రిస్కులు ఉన్నమాట నిజమే, కానీ చేసేవాళ్ళు వందల కొద్దీ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో చేస్తారు కాబట్టి బాగానే చేస్తారని నా అభిప్రాయం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేస్తారు సార్. అంతే. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ అన్నది నెగ్లెక్ట్ చేసేస్తే, అంటే ఇప్పుడు సర్జరీ చేసుకోవాలి కానీ అతను కానీ ఆమె కానీ ఇష్టపడలేదు, చేయించుకోలేదు అనుకోండి, ఇది లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ప్రమాదం ఉందా? ప్రాణానికి హాని జరిగే ప్రమాదం ఉందా సార్? తప్పకుండానండి. ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టు కిడ్నీ స్టోన్ ఒక పక్క ఉందనుకోండి, ఇప్పుడు ఒక కిడ్నీకి స్టోన్ ఉండి అడ్డం పడింది అనుకోండి, ఆ కిడ్నీలో ఉన్న మూత్రం బయటకు వచ్చే అవకాశం ఉండదు. కానీ రెండో పక్క కిడ్నీ ఉండడం వలన వాళ్ళకి యూరిన్ బయటకు వస్తూ ఉంటుంది, అది ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ అడ్డం పడిపోయిన తాలూకా ఆ కిడ్నీ ఎక్కువ కాలం అడ్డం ఉంటే ఆ కిడ్నీ ఇక పూర్తిగా పనిచేయకుండా అయిపోయే అవకాశం ఉంది, దానికి ఇంకా పనితనం లేకుండా అయిపోతుంది. అదొక రకమైన ఇబ్బంది. రెండోది ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, రాయి ఉన్న చోట, ఇందాక మనం అనుకున్నట్టు రాళ్ళు ఉన్న చోట ఇన్ఫెక్షన్ అంటే ఫ్లో లేక స్టాగ్నెంట్గా అయిపోయిన చోట ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ వస్తే యాప్సెస్లా తయారవుతుంది అక్కడ, అది ప్రాణానికి ప్రమాదం. చాలామంది అది యూరలాజికల్ యాప్సెస్ అంటే సార్, యాప్సెస్ అంటే అదే ఇప్పుడు పస్ అంటాం కదా, మామూలు చీమి పట్టేసినట్టు అయిపోయి ఆ కిడ్నీ పరిసర ప్రాంతాల్లో ఇక కిడ్నీ పనితనం పోతుంది. పైగా ఆ ఇన్ఫెక్షన్ వలన, అక్కడ ఉన్న చీమి ఆ ఇన్ఫెక్షన్ వలన ప్రాణానికి ప్రమాదం ఉంది. సెప్సిస్ అంటాం, సెప్సిస్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఆ స్థాయి వచ్చాక ఇంకా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళంతా వాళ్ళు పరిగెత్తు రావాల్సిందే, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా తీసుకొస్తారు. లేదంటే ఎందుకంటే ఇంకా ప్రాణానికి ప్రమాదం వచ్చేసింది, చివరికి వచ్చేసినట్టు. ఇంకా అది ప్రమాదం లేదు. ఒక్కోసారి కిడ్నీలో రెండు పక్కల అడ్డం పడచ్చు రాయి, అది కొంచెం తక్కువ. లేదు రెండు దారులు కలిసి బయటకు వచ్చే దగ్గర అడ్డం పడింది అనుకోండి, రెండు కిడ్నీలు మూసుకుపోతాయి. రెండు కిడ్నీలు మూసుకుపోతే ఇక యూరిన్ బయటకు రాకపోతే అది మళ్ళీ ప్రమాదం. అది ఇంకా అది ప్రాణానికి కిడ్నీ చేసే పని చేయనట్టు, ఇంకా చేయలేదు రెండు పనులు, అది కూడా ప్రమాదం. సో మెయిన్గా ఇన్ఫెక్షను, రాయి వలన వచ్చే ఇన్ఫెక్షన్ మెయిన్ ప్రమాదం. అడ్డం పడి కిడ్నీ పని చేయకపోతే వచ్చేది ఇంకో ప్రమాదం. ఈ రెండు ప్రాణాంతకం అవుతాయి. పేషెంట్ని నెగ్లెక్ట్ చేస్తే కుదరదు. సో ఇనీషియల్గా ఉన్నప్పుడే ఏదో ఒక ఇది చేసుకుంటే మంచిది. సాధారణంగా కిడ్నీ స్టోన్ వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే విపరీతమైన నొప్పి ఉంటుంది వాళ్ళకి. ఆ స్టోన్ కదలడం మొదలెట్టాక ఆ నొప్పి భరించలేక పరిగెత్తుకొచ్చి, అంటే మిగతా వాటిలా కాదు. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, ఒక రకంగా అది కిడ్నీ పనితనం మెల్లిమెల్లిగా తగ్గిపోతున్నా వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉండదు, బాగానే ఉన్నాను నేను, ఇబ్బంది లేదు అనుకుంటారు. కిడ్నీ స్టోన్ అలా కాదు, అది వాళ్ళే పరిగెత్తుకొస్తారు హాస్పిటల్కి, ఎందుకంటే నొప్పి అంతలా ఉంటుంది. ఆ నొప్పి తగ్గే వరకు ఏదో ఒకటి చేసి ఇంక రాయి తీయించేసుకుంటారు.